ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మరి ఒక శుక్రవారంన అక్టోబర్ మాసంలో మొదటి శుక్రవారం ఈ రీతిగా మనందరము కూడా ప్రార్థనా విజ్ఞాపన సమయంలో కూడుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభు కొరకు అందరము కూడా ఉపయోగిద్దాం. ప్రభుకే మహిమ కలుగునుగాక. వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి ఆ మాట మీద ప్రభు మనతో మాట్లాడులాగున కూడి వచ్చిన మీరందరూ కూడా ప్రార్థనతో ఏకీభవించండి. అందరము ఆయన మాటలు వినటానికి ఆసక్తిగా ఆయన సన్నిధిలో కూడుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలిసింది, సుపరిచితమైనటువంటి మాట. కానీ ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు ఆలోచిద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఎవరిలో ఆనందం, ఎవరిని బట్టి ఆనందం, ఏ విధమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మనకు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆనందము లేకపోతే సంతోషము అని అంటే, మనకు సర్వసాధారణంగా ఎప్పుడైతే సమృద్ధి కలిగి ఉంటుందో అప్పుడు మన జీవితంలో మనము ఆనందాన్ని చూస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం. ఆనందము కలగటానికి కారణము జీవితంలో సమృద్ధి ఉండాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా లోటు కానీ కొదువ కానీ కలిగి ఉంటే మనకు ఆనందము ఉండదని దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి లోటు లేకుండా సమృద్ధిగా ఆనందాన్ని పొందాలంటే లేఖన భాగాల్లో దేవుని బిడ్డలు మరి ముఖ్యంగా పాత నిబంధనలో వారు చెప్పినటువంటి కొన్ని మాటలు, వారి జీవితంలో వారు అనుభవించి పలికినటువంటి మాటలు మనం కొన్ని ధ్యానం చేద్దాం. ఆశీర్వాదము లేకపోతే ఆనందం ఎప్పుడు జరుగుతుంది అని నేను అన్నానంటే సమృద్ధి కలిగి ఉండాలి. సమృద్ధి దేని ద్వారా వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో అప్పుడు సమృద్ధి మనకు దొరుకుతుంది. ఆశీర్వాదములు అని అంటే ఏంటి అసలు? చాలాసార్లు మనము కొన్ని ఈ విషయంలో మరి ముఖ్యంగా ఆశీర్వాదాలు అని అంటే ఇహలోక రీతి అయినటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటివి ఏవైతే మిగతా లోకస్తులందరూ కలిగి ఉన్నారో అవి మనం పొందుకుంటే అది ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభువును ప్రార్థన కూడా ఆ స్థితిలోనే మనం చేస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నా బిడ్డల చదువు విషయంలో వారిని ఆశీర్వదించు, వారి ఉద్యోగ స్థితిలో వారిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. కుటుంబాన్ని ఆశీర్వదించటం అంటే మాకు కావలసినటువంటి సమృద్ధి అయిన ధనము కావాలి, మాకు జీవితంలో మేము సుఖమైనటువంటి జీవితాన్ని జీవించటానికి అనేకమైనటువంటివి మాకు అవసరము, వాటినన్నిటిని అనుగ్రహించు. ఇలాగా నీ బిడ్డనైనా నేను ఈ లోకంలో అది లేకుండా ఉంటే నీకు అవమానం కదా, కాబట్టి నాకు ఒక కారు ఇవ్వు, నాకు ఒక బంగ్లా ఇవ్వు, నాకు స్థితిని ఇవ్వు, నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వు, నా బ్యాంక్ బ్యాలెన్స్ను బాగా పెంచు, నా కుటుంబాన్ని తలగా ఉంచు, తొక్కగా వద్దు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆశీర్వాదాలు ఇవేనా? ఒకసారి మనము దావీదు మహారాజు ఎక్కడ దేన్ని బట్టి మనము ఆనందాన్ని పొందుతాము, దేన్ని బట్టి అంటే ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఆశీర్వాదం అంటే పౌలు చెప్పినట్లుగా ప్రభునందు ఆనందించటము ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం. అందుకే ఆయన అంటాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ ఆనందము నిజమైనటువంటి ఆశీర్వాదం. దావీదు మహారాజు కూడా ఏమంటాడంటే తన కీర్తన గ్రంథంలో 32వ దావీదు కీర్తన
మనం చదివితే 11వ వచనాన్ని 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. సంతోషము దేన్ని బట్టి నీతిమంతులు కలిగి ఉండాలి? నీతిమంతులారా అన్నాడు. పైన మనం చూస్తే భక్తిహీనులు ఉన్నారు, వారిది మనకి ఇప్పుడు అక్కర్లేదు. ముఖ్యంగా నీతిమంతులు ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో కార్చిన రక్తములో తమ పాపములను కడిగి వేసుకొని, తమ పాపములు కడిగింపబడి రక్షణ అనుభవము కలిగి ఉంటారో, అట్టి వారందరికీ పెట్టబడినటువంటి ఒక శ్రేష్టమైన పేరు నీతిమంతులు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. అట్టి నీతిమంతులతో దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవాను బట్టి నీ జీవితంలో నీవు సంతోషంగా ఉండాలి అని అంటే అది యెహోవాను బట్టి మాత్రమే. యెహోవాను బట్టి. ఎందుకు యెహోవాను బట్టి సంతోషించమంటున్నాడు, ఆనందించమంటున్నాడు, ఉల్లాసంగా ఉండండి అని అంటున్నాడు అంటే, యెహోవా దేవుడు ప్రణాళిక చేస్తేనే ఆయనకు దూరస్థులమైనటువంటి మనల్ని ఆ యెహోవా దేవుడు ప్రణాళిక చేసి తన కుమారుని ద్వారా తిరిగి మనల్ని సమీపస్తులుగా చేసుకోవటానికి ఆలోచన చేశాడు, ప్రణాళిక వేశాడు. తన ప్రియ కుమారుణ్ణి, ఇంతవరకు అమ్మ పాట పాడింది కూడా ఎంత చక్కని పాట, ఆ పాటలోనే ఉంది ఆయన ఎంతగా ప్రేమించాడు అన్నటువంటిది. నేను ఎప్పుడు ఇలాంటివి చాలా ప్రభువును బట్టి ఆనందిస్తాను. ఎక్కడైనా వాక్యం ప్రకటించబడినప్పుడు, ప్రకటించక ముందు పాట పాడుతున్నప్పుడు ఆ పాట ద్వారా ప్రభు చాలా సార్లు మాట్లాడతాడు. నేను ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతాను. వాక్యం ఏం చెప్పాలో నేను ఇక్కడ, ప్రభు నాలో ఆ మాటలు పెట్టాడు. పాట ఎక్కడో ఎవరో పాడుతూ ఉన్నారు, వాళ్ళకు మనసులో ఆ ఇది కల్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉన్న చోట ఇలాగే ఉంటుంది. చూడు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుడి అంటున్నాడు. ఉల్లసించండి. సంతోషాన్ని మించింది ఉల్లాసం. ఎందుకు యెహోవాను బట్టి అంటే, నేను ఇందాక చెబుతూ ఉన్నాను, ప్రణాళిక చేసింది ఆయనే. తన ప్రియ కుమారుణ్ణి, తన ప్రియ ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి నా పాప విమోచన కొరకు ఆయనను శ్రమలకు అప్పగించడానికి ఈ భూలోకానికి తండ్రి తనతో ఉంచుకున్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలో తన కుడిపార్శ్వమున కూర్చున్నబెట్టుకున్నటువంటి తన కుమారుణ్ణి నా నిమిత్తమై మనల్ని తిరిగి తనతో సమీపస్తులుగా చేసుకోవటానికి ఈ లోకానికి పంపించాడు. అందును బట్టి ఆ ప్రియ కుమారుడు తండ్రి చిత్తానికి లోబడి విధేయుడై తన్ను తాను శిలువ మరణానికి తన్ను తాను అని ఎందుకు రాయబడిందంటే, ఎవరో శిలువ వేస్తే, ఎవరో తీర్పు చెబితే ఆయన శిలువకు వెళ్ళలేదు. ఆయన వెళ్ళాడు. తండ్రి చిత్తాన్ని బట్టి కుమారుడే శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. అందుకే తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకుని నా పాపముల నిమిత్తమై ఆయన శిలువలో హింసించబడి, ఎందుకు యెహోవాను బట్టి ఆనందించాలి, ఎందుకు యెహోవాను బట్టి ఉల్లాసించాలి అని అంటే, అందుకు ఈ ప్రణాళిక చేసింది ఆయనే. కాబట్టి ఈనాడు మనం ఆయన్ను స్తుతిస్తున్నాము, ఈనాడు ఆయన మాటలు మనం వింటూ ఉన్నాం, ఈనాడు ఆయనలో మనం జీవిస్తూ ఉన్నాం, ఆయనతో నడిపించబడుతున్నాము అని అంటే యెహోవాను బట్టి మనం రక్షించబడ్డాము. ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను బట్టి, దీన్ని బట్టి మనము ఇలాగూ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవాను బట్టే మనము సంతోషించాలి, ఆనందించాలి, ఉల్లసించాలి. యథార్థ హృదయులారా, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారందరూ కూడా హృదయాలన్నీ కూడా యథార్థముగా క్రీస్తు వలె ఉంటాయి. అట్టి వారితో మళ్ళీ చెబుతున్నాడు ఆయన, మీరందరూ ఆనందగానము చేయుడి. 33 మొదట్లో కూడా అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఎందుకు ఆయనను బట్టి అని అన్నారంటే, ఆయనే కదా ప్రణాళిక చేసింది. అందుకే ఆయనను బట్టియే, ఆ యెహోవాను బట్టియే, ఆ తండ్రిని బట్టియే మనము ఆనందపడాలి. ఎందుకంటే ఆ తండ్రి ఆ
రక్షణ మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయనను బట్టి మనము సంతోషించాలి. అందుకే పౌలు చెబుతున్నాడు, మరలా చెబుతున్నాను, యెహోవాను బట్టి మీ ఆనందము కొనసాగించండి. మీరు ఉల్లాసముతో ఆనంద గీతములు పాడుతూ ఆయనను స్తుతించండి అని చెబుతాడు. ఇదే దావీదు మహారాజు మరి ఒక కీర్తనలో అంటాడు. 97వ కీర్తనలో 9వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని చెబుతాడు ఆయన. దావీదు రాసినటువంటి కీర్తనలు 97వ కీర్తన 9వ వచనాన్ని, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు అని చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకు ఆయన ద్వారానే, ఆయనను బట్టియే మనము సంతోషించాలి అని అంటే, యెహోవా అనేటువంటి ఆయన భూలోకమంతటికి పైగా మహోన్నతుడై ఉన్నాడు. ఏంటి ఆ మహోన్నతమ స్థితి అంటే, తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించడానికి ఈ లోకానికి పంపించాడు కాబట్టి. అంత మాత్రమే కాకుండా కింద అంటాడు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యాన్ని పొంది ఉన్నావు అని అంటాడు. అందుకే యెహోవాను బట్టి మనము సంతోషించబద్దులమై ఉన్నాము. జాగ్రత్తగా గమనిద్దాం. అదే 97వ కీర్తన 12వ వచనానికి వస్తే, ఎవరి యందు మన సంతోషం ఉండాలో దావీదు ప్రకటిస్తాడు. చూడండి, నీతిమంతులారా ఎవరి యందు సంతోషించాలంట? యెహోవా యందు సంతోషించుడి అంటాడు. యెహోవాను బట్టి మన సంతోషం ఉండాలి. కారణము ఆయనే ప్రణాళిక. మన సంతోషానికి, మనం సంతోషంగా ఉండడానికి ప్రణాళిక చేసింది ఆయనే కాబట్టి, అందుకే ఆయనను బట్టి మనము సంతోషించడము ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన సంతోషము దేని యందు ఉండాలంటే, ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి వాటన్నిటి యందు కాదు అని చెబుతూ దావీదు చెప్తాడు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. మన సంతోషము ఎవరి యందు ఉండాలంటే యెహోవా యందే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల యందే ఉండాలి. ఆయన మనకిచ్చిపోయినటువంటి పరిశుద్ధాత్మలోనే మన సంతోషము, మన ఆనందము, మన ఉల్లాసము ఉండాలి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఉన్నా లేకున్నా, ఏమి కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా మనము ఆనందించాలి, మనము సంతోషించాలి, మనము ఉల్లాసమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఏమి అనంటే, లోకస్తులు మనల్ని చూచినప్పుడు అనేక సందర్భాల్లో వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఏమీ లేకున్నా వీరు భలే సంతోషంగా ఉంటారు, వీళ్ళకి ఏమీ లేకపోయినా వీరు భలే ఆనందంగా ఉంటారు. కారణం ఏంటి? వాట్ ఇస్ ద సీక్రెట్ అని వారు ఆలోచించాలి. వారే గ్రహించుకోవాలి. ఏమనంటే, ఓ వీరి దేవుడు పరలోకమందున్నటువంటి యెహోవా, ఆయనను బట్టి వీళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆయన యందు వీళ్ళు సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటి అనంటే, ఆయన కుమారుడు ఈ లోకంలో జీవించి వీరందరి కొరకు, లేకపోతే ప్రజలందరి కొరకు పరలోకానికి, నిత్య రాజ్యానికి మార్గమును ఇచ్చి వెళ్ళాడు. ఆ మార్గంలో వీరు ఉన్నారు కాబట్టి వీరు ఆనందిస్తూ ఉన్నారు అని వీళ్ళు సాక్ష్యము చెప్పాలి. ఈ లోకంలో విడవబడినటువంటి వాళ్ళందరూ ఇవ్వవలసినటువంటి సాక్ష్యం ఇది ఉండాలి. అందుకే జాగ్రత్తగా గమనిస్తే, క్రైస్తవులు నిజంగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి, నీతిమంతులుగా తీర్చబడినటువంటి, పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా చాలా మంది ప్రభువును బట్టి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మరలా చెప్తున్నాను, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సంతోషం అనేటువంటిది మాత్రం వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టి వెళ్ళదు. అందుకే పాట పాడతాం కదా, సంతోషమే సమాధానం. సంతోషంగా ఉంటే చాలు, సమాధానం అదే వస్తుంది. ఈ సంతోషము, నేను మరలా చెబుతున్నాను, ఇది లోక సంబంధమైన సంతోషము కాదు గాక కాదు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని వచ్చినటువంటి సంతోషము అంతకంటే కాదు. ఇది ప్రభువును బట్టి, ప్రభు యందు వచ్చినటువంటి సంతోషం.
క్రీస్తు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన నన్ను విడువక చెయ్యి పట్టుకొని నన్ను పోషిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను నా జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటున్నాను అని నీవు నేను మనందరము కూడా చెప్పగలగాలి. దావీదు ప్రకటించినట్లుగా, దావీదు పౌలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి. ఇది కదా నిజమైనటువంటి ఆశీర్వాదము. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు నిజంగానే, మన పిల్లలకు కానీ మనకు కానీ స్థితి అవసరమే, కానీ అడక్కండి. అడిగే స్థితి మనకు దేవుడు ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన ఆయన అనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు అంతే. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం మన పిల్లల చదువు విషయంలో, ప్రభువా కృప చూపించు అంటూ ఉంటాం. అనేక మందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటాం. ఉద్యోగ విషయంలో ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటాం. వివాహాల విషయంలో మరీ ఎక్కువగా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ తప్పటడుగు వేస్తూనే ఉంటాం. జీవితంలో అనేక సార్లు ఈ లోక రీతి అయినటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాణం చేస్తూ, పరిగెత్తుతూ అసలైనటువంటి సంతోషాన్ని మన జీవితంలో మనము దూరం చేసుకుంటూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. హబక్కూకు గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట జ్ఞాపకం చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమున్నా ఏం లేకపోయినా, నేను ఇందాకనే అంటున్నాను, ఏమున్నా ఏం లేకపోయినా క్రీస్తునందు ఆనందం, క్రీస్తునందు సంతోషం, క్రీస్తుని యందు సంతోషము, క్రీస్తుని బట్టి సంతోషము, క్రీస్తు యందే సంతోషం. అక్కడ ఆ హబక్కూకు ప్రవక్త ఎంత శ్రేష్టంగా పలుకుతాడో చూడండి. 3వ అధ్యాయం 17వ వచనంలో ఎన్నిసార్లు ఉందో చూద్దాం. లెక్క పెట్టుకోండి మీరే, నేను చదువుతూ ఉంటాను. అంజూరపు చెట్లు పూయకుండినా, అమ్మా పూత రాకపోతే దుఃఖం కదా, కానీ ఈయనేమంటాడో జాగ్రత్తగా గమనిద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండిపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, ఎక్కడ నాటామో అక్కడే ఉన్నాయి అవి, పంటకు రాలేదు అయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేవు, వెళ్ళిపోయాయి అయినను, సాలలో పశువులు లేకపోయినను, యట్ అనే ఇంగ్లీష్ లో రాయబడింది, ఇక్కడ మాత్రం నేను యెహోవానందు ఆనందించా. ఎన్ని లేకపోయినా, ఏమి పూయకపోయినటువంటి, ఏమి ఫలించకపోయినటువంటి స్థితిలో అయినాను, కాపు లేకపోయిన స్థితిలో ఉన్నాను, చేతికి రాకపోయినప్పటికీ, ఏమి లేకపోయినా, ఇంగ్లీష్ లో చక్కని మాట రాయబడింది, యట్ అయినప్పటికీ. ఏమంటాడు చివరిది? యెహోవా యందే ఆనందించెదను, యెహోవా యందే నేను ఆనందిస్తాను అని హబక్కూకు ప్రవక్తతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేకపోయినా పర్లేదండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం, ప్రభువును బట్టి ఆనందిద్దాం. అప్పుడు ధన్యత ఏంటో మనం చూస్తాం. యోబు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని నేను ముగిచ్చేస్తాను, ఎక్కువైంది సమయం దయచేసి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో, యోబు కూడా కదా, యోబు జీవితం మనకు బాగా తెలుసు. ఆయన ఆ తూర్పు దిక్కు, 1వ అధ్యాయం 3వ వచనంలో, కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఎంత స్థితి ప్రభు ఇచ్చాడు. అప్పుడు అపవాది దేవునితో మాట్లాడుతూ ఆ కింద 10వ వచనానికి వస్తే, అపవాది అంటున్నాడు, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును, యోబును బట్టి, యోబు ఒక్కడిని బట్టి, జాగ్రత్తగా గమనించండి ఆ మాటలన్నీ కూడా, అతనికిని, యోబు నీకిష్టమైన వాడు కాబట్టి, నీ యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, యథార్థవర్తనుడుగా ఉన్నాడు కాబట్టి, న్యాయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న యోబు ఒక్కడే అయినప్పటికీ, అతనికిని అతని ఇంటి వారికిని, అంత మాత్రమే కాదు, ప్రభు విడిచిపెట్టలేదు, అతనికి కలిగిన సమస్తమును,
వీటన్నిటి చుట్టూ ఏం చేశాడంట? యెహోవా దేవుడు కంచె వేశాడండి, భద్రత కల్పించాడు. యోబుకొక్కనికే కాదు, యోబు కుటుంబానికి, యోబు కలిగిన దాని అంతటికి. అంటే ఆయన ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కంచె లోపల ఉన్నారు. ఇక సేఫ్టీ కదా. కానీ అపవాది పర్మిషన్ తీసుకొని ఇస్తే అంతా పోగొట్టుకున్నాడు ఒకేసారిలో. ఎంత కలిగి ఉన్నాడో, గొప్ప స్థితిని తూర్పు దిక్కు పొందాడో అదంతా కూడా పోగొట్టుకున్నాడు. 21వ వచనానికి, మొదటి అధ్యాయం 21వ వచనానికి వస్తే అక్కడ యోబు మాట్లాడినటువంటి మాటలు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను. బాబా బాబా, ఇచ్చింది ఎవరని యోబు గ్రహించాడు. ఈనాడు నీవు నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను సంపాదించాను, నేను కొన్నాను ఇల్లు, నేను కొన్నాను కారు, నేను కొన్నాను బంగ్లా, నేను వెళ్ళాను అమెరికాకు, నేను వెళ్ళానని అంటూ ఉంటాం. నీవు కాదు. యోబు పలికిన మాట, యెహోవా ఇచ్చెను. ఈ స్థితి ఇచ్చింది యెహోవా, ఈ రక్షణ ఇచ్చింది యెహోవా, ఈ జీవితాన్ని ఇచ్చింది యెహోవా, ఈ స్థితి, ఈ ధన్యత ఇచ్చిందే యెహోవా. ఆయన విడిచిపెట్టి నేనంటావేంది నువ్వు? నీవు గాని నేను గాని మనందరం అనేక సందర్భాల్లో మన నోటి నుంచి వచ్చే ఈజీ ఒక వర్డ్ ఏంటంటే నేను సంపాదించానంట. నీవు అసలు ప్రభువే రక్షణ ఇవ్వకపోతే నీకు రక్షణ ఎక్కడిది? ప్రభువే నీ పాపాలు క్షమించకపోతే నీకు పాప క్షమాపణ ఎక్కడిది? ప్రభువే నీకు నిత్య రాజ్యంలో స్థానం కల్పించకపోతే నీకు నిత్య రాజ్యంలో ప్రవేశం ఎక్కడిది? నీవు సంపాదించుకున్నావా? యోబు చూడండి ఎంత చక్కని మాట పలుకుతున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇచ్చింది ఆయనే, ప్రైజ్ ద లార్డ్. తీసుకున్నాడు ఆయనే, ప్రైజ్ ద లార్డ్. చెప్పగలమా? యోబు పలికినట్లుగా అవే ఆ స్థితి, ఆ మాటలు మనము పలకగలిగిన, హబక్కూకులో పలికినట్లుగా మనము ఆ స్థితిలో కూడా ఏమి ఉన్నా లేకున్నా ప్రభువునందే ఆనందించాలి. యట్ టు బి జాయ్, ఆయనలోనే ఆనందం కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమను గురించి ఇందాక పాటలో మనం తెలుసుకున్నాం. నిజమైన సంతోషము పౌలు ఎక్కడుందో చెప్పాడు. రోమాపత్రికలో ఆయన కూడా మాట్లాడుతూ అంటాడు కదా, ఏమన్నాడు? రోమాపత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, శ్రమల యందును అతిశయపడుదును. సంతోషం ఎక్కడుంది నాకు? అతిశయం ఎక్కడుంది నాకు? ఆనందం ఎక్కడుంది నాకు అని అంటే, శ్రమలలోనే నాకు ఆనందం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నేను ప్రభు కొరకే జీవిస్తాను, ఆయన ఎందే ఆనందిస్తాను. అందుకే పౌలు ఆ మాట రాయగలిగాడు, ప్రభువునందు ఆనందించండి. అది శ్రమ అయినా పర్వాలేదు, హెచ్చైన స్థితి అయినా పర్వాలేదు, ఏ స్థితి అయినా పర్వాలేదు, ప్రభువునందే ఆనందిద్దాం. అట్టి తీర్మానము, అట్టి నిర్ణయము తీసుకొని ప్రార్థనలో కొనసాగుతూ మన జీవితంలో ఈ మాటలు పదే పదే జ్ఞాపకం చేసుకుని, నా సంతోషం ప్రభువును బట్టి, నా సంతోషం ప్రభు యందే అని పలుకుతూ ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా ప్రభు మనల్ని నడిపించునుగా. ఆమేన్.